తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. నమస్తే రాజేష్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు నారా లోకేష్ అటు ఇండియా టుడే కాంక్లేవ్లో కానివ్వండి, లేదంటే నిన్న మీడియా చిట్ చాట్లో మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, పెద్ద ఎత్తున హైలైట్ అవుతున్నాయి. దాంతోపాటు ఈరోజు తీసుకున్నటువంటి కీలక నిర్ణయం, ఒక పక్క అనంతపూర్లో సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ పెడుతూ ఇక శ్రేణులు మొత్తం అక్కడే ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆయన సడన్గా ఆ ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ చేసుకొని ప్రస్తుతం నేపాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళని మళ్ళీ తిరిగి ఇండియాకి రప్పించి సురక్షితంగా రప్పించే ప్రయత్నాల్లో భాగంగా వార్ రూమ్ ఒకటి పెట్టి సచివాలయంలో కూర్చొని మానిటర్ చేస్తూ ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. అది ఒక పక్క అభినందనలు పొందుతున్నటువంటి నేపథ్యంలోనే ఎవరి ప్రయారిటీలు ఏంటి అనేది చాలా క్లియర్గా తెలుస్తోంది. నేనేదో జగన్మోహన్ రెడ్డి అన్నదాత పోరుబాట సంథింగ్ ఏదో ప్రోగ్రాం ఇచ్చి ఆయనే పాల్గొనకపోవటం, కనీసం ఆ ప్రోగ్రాం ఉందన్న సంగతి మీడియాకు కూడా సరిగ్గా తెలియకపోవటం అనేది ఆశ్చర్యం కలిగిస్తున్న నేపథ్యంలో ఇది కదా నాయకత్వ లక్షణం అనేటటువంటి అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. అలాగే రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ మీద చేసినటువంటి కామెంట్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతం హైలైట్ అవుతుంది. సో వాటి గురించి మనం క్లియర్గా వివరంగా కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అదొకటైతే నిన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఓటింగ్ విధానం, క్రాస్ ఓటింగ్ జరిగినటువంటి తీరు, దాని మీద కూడా 2 రకాల విమర్శలు వస్తున్నాయి. ఇటు ఎన్డీఏ అభ్యర్థికే కాదు, అవతల పక్క ఆ అభ్యర్థి కూడా కొన్ని క్రాస్ ఓట్లు పడ్డాయి. వైసీపీలోనే ఒకళ్ళిద్దరు ఎంపీలు, మన అంతకుముందు మల్లికార్జున ఖర్గేను కూడా మేడా రఘునాథ్ రెడ్డి ఆయన కలిసినటువంటి తీరు ఇదని చూస్తూ కొంత అనుమానాలు రేకెత్తిస్తూ కొన్ని వార్తా కథనాలు అయితే వస్తున్నాయి. సరే, నిజమా కాదా మనకు తెలియదు, వార్తా కథనాల్లో ఎంతవరకు ఇది ఉందో మనకు తెలియదు. అట్ ద సేమ్ టైం రాహుల్ గాంధీ ఓట్ సోరీ అంటూ తిరుగుతున్నాడు. అసలు ముందు మీ కూటమిలో ఉన్న వాళ్ళు మీకు ఓటేసుకునేలా చేయాలి, అదే లేకుండా మీరు ఏదో రచ్చ గెలుస్తానంటున్నారు, ఇంట్లో వదిలేసి అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సో ఈ అంశం మీద కూడా మనం వివరంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ లోకేష్ కామెంట్స్ కానివ్వండి, లోకేష్ ప్రయారిటీస్ కానివ్వండి, ప్రస్తుతం వస్తున్నటువంటి ఇది కానివ్వండి, మీరు ఎలా చూస్తారు? 2014 ఎన్నికలకు ముందు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్. 2014 ఎన్నికల తర్వాత 2016-17లో తనని ఎమ్మెల్సీగా నియమించి మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఒక్కసారి పదవి బాధ్యతలు తన చేతికి వచ్చిన తర్వాత తనకు అప్పచెప్పిన పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఐటీ మినిస్టర్గా ఆ శాఖల మీద తన ముద్ర అనేది చాలా బలంగా తను వేయటం జరిగింది. ఎందుకంటే నాకు కూడా చాలా ప్రత్యక్ష అనుభవం ఉంది. ఆ టెన్యూర్లో 2014-19 నా వైఫ్ మా విలేజ్ నుంచి ఎంపీటీసీ మెంబర్గా ఉంది. ఆ టెన్యూర్లో ఎస్సీ సప్లాన్ ఫండ్స్ సక్రమంగా సకాలంలో గ్రామాలకు విడుదలవుతూ వచ్చాయి. అదే సందర్భంలో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ద్వారా ఎన్ఆర్ఈజీసీ ఎస్సీ సప్లాన్ ఫండ్స్ మ్యాచింగ్ చేసి ఆ ఇంటిగ్రేషన్ తోటి ప్రతి గ్రామంలో, పర్టికులర్గా నాకు చాలా ప్రత్యక్ష అనుభవం, మా గ్రామంలో ఆ ఒక్క టెన్యూర్లో 98.5 లక్షల రూపాయలు, కేవలం 2400 జనాభా ఉన్న ఊర్లో 98.5 లక్షల రూపాయలతోటి మా కాలనీలో, మా విలేజ్లో ఉన్న ఎస్సీ లొకాలిటీలో ఒక్క గజం కూడా మట్టి రోడ్డు మిగలకుండా సీసీ రోడ్ ఫార్మేషన్స్ చేయగలిగాం. మా నియోజకవర్గం నుంచి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ప్రాతినిధ్యం వహిస్తున్న నక్కానంద్ బాబు గారు మా నియోజకవర్గ గ్రామాల మీద పెట్టిన శ్రద్ధ కావచ్చు, ఆయన ఇచ్చిన గ్రాంట్లు కావచ్చు, అలాగే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి వచ్చిన సపోర్టు, అంటే గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకి ఆ సందర్భంలో లోకేష్ చేసిన కృషి ఒక రకంగా రాష్ట్రం మీద చెరగడం ముద్రేసింది. కానీ 2019 ఎన్నికల్లో మంగళగిరిలో తను ఓడిపోయిన నేపథ్యంలో విపరీతమైన అవహేళనకి గురి చేశారు. తన నియోజకవర్గ పేరు కూడా తను పలకలేడు అని చెప్పని, రాజకీయాల్లో ఒక నాన్ సీరియస్ పాలిటీషియన్ అని చెప్పని, తనను ఒక తిండిపోతూ అని చెప్పని, హాయ్లాండ్ కొట్టేసిన అవినీతి పరుడు అని చెప్పని, సిఏఏ కన్వెన్షన్ జరుగుతూ ఉంటే 3 రోజుల్లో 25 లక్షల రూపాయల స్నాక్స్ తినేశాడు అని చెప్పని, ఇట్లా రకరకాలుగా తనని అవహేళనలతోటి వైసీపీ
వాళ్ళ సోషల్ మీడియా ద్వారా, వాళ్ళ ప్రధాన స్రవంతి మీడియా ద్వారా పదే పదే పప్పు అని సంబోధిస్తూ వచ్చేవాళ్ళు. తెలుగు మాట్లాడటం కూడా రాదు, అసలు మీడియాని అడ్రస్ చేయటం రాదు, సమస్యల గురించి అవగాహన లేదు, సమస్యల పట్ల స్పందించడం చేత కాదు, ఇతనే నాయకుడు అని చెప్పని రకరకాలుగా హేళన చేస్తూ వచ్చారు. ఈ హేళనల మొత్తాన్ని కూడా ఒక సవాలుకి తీసుకున్న లోకేష్ 2019-24 మధ్య తను ఆ 5 సంవత్సరాల టెన్యూరు ప్రతిపక్షం తనని తాను సానబెట్టుకోవటానికి లోకేష్కి ఒక అవకాశం కల్పించింది. అవును. ఆ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తన ఆహార్యంలో మార్పు తెచ్చుకున్నాడు, తన వ్యవహార శైలిలో మార్పు తెచ్చుకున్నాడు, కార్యకర్తలతో మమేకోవడం అలవాటు చేసుకున్నాడు, సమస్యను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు, సమస్యల పట్ల స్పందించడం మొదలుపెట్టాడు, శ్రేణులకు అందుబాటులో ఉండటం మొదలుపెట్టాడు, మీడియాని అడ్రస్ చేసే విధానం తనను తాను మెరుగుపరుచుకున్నాడు, ప్రసంగించే సందర్భంలో తెలుగు భాష మీద పట్టు సాధించాడు, సుదీర్ఘంగా ప్రసంగించడం అలవాటు చేసుకున్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా వైసీపీ పార్టీకి కంట్లో నలుసులాగా మారగలిగాడు. యోగళం అనే పాదయాత్రతోటి సమాజానికి తన తాను పరిచయం చేసుకున్నాడు, సమాజాన్ని తను దగ్గరగా చూశాడు, సమాజంలో ఉన్న సమస్యల్ని, ప్రజల జీవన ప్రమాణాలని, వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజల స్థితిగతుల్ని, వివిధ కులాలని, వీటన్నిటినీ ఆవలింపు చేసుకుంటా 3000 కిలోమీటర్ల పైగా తన పాదయాత్ర చేయటం 100% ఒక కొత్త లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారి అబ్బాయిగా రాజకీయ రంగ ప్రవేశం జరిగినా కూడా నాయుడు గారు అబ్బాయి నాయకుడే వచ్చాడు అని చెప్పనే ఒక క్యాప్షను ప్రజల నుంచి కూడా స్వాగతింపబడింది. ప్రజలు కూడా లోకేష్ని అసలు సిసలు నాయకుడిగా స్వాగతించడం మొదలుపెట్టారు, ఆశీర్వదించడం మొదలుపెట్టారు. ఎక్కడైతే 2019లో ఓడిపోయాడో అదే నియోజకవర్గం నుంచి 91.5 మెజార్టీతోటి నెగ్గి తనని పరిహసించిన వాళ్ళ నోళ్ళని మూయించాడు. ఇవాళ మరొకసారి ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్గా కొనసాగుతూ ఉన్నాడు. గతంలో ఐటీతో పాటు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉంటే ఇప్పుడు విద్యాశాఖ తీసుకోవడం జరిగింది. ఇవాళ రీసెంట్గా మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే కోయంబత్తూరులో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్, ఇండియా టుడే సౌత్ ఇండియా కాంక్లేవ్లో రాజ్దీప్ సర్దేశాయ్తో జరిగిన ఇంటర్వ్యూ. అంటే ఇవాళ తన వయసు 43 సంవత్సరాలు కావచ్చు, వాస్తవంగా 42 నుండి 43 సంవత్సరాలు నడుస్తూ ఉంది తనకి ఇప్పుడు. కానీ రాజకీయంగా చూసుకున్నప్పుడు 2009 ఎన్నికల నాటి నుంచి కూడా తను పార్టీలో క్రియాశీలకంగానే ఉన్నాడు. అంటే 16 సంవత్సరాల అనుభవం గడించాడు ఆల్రెడీ తను. ఈ 16 సంవత్సరాల అనుభవం అన్నిటికన్నా ముఖ్యంగా తను పుట్టే నాటికే వాళ్ళ తాతగారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి, తనకి తెలిసే నాటికి వాళ్ళ నాన్నగారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి. రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న ప్రతి రాజకీయ పరిణామాన్ని చాలా దగ్గరగా నిశితంగా పరిశీలిస్తూ ఎదిగిన లోకేష్కి ఇవాళ పాలనాపరమైన ప్రొసీడింగ్స్ గురించో లేదు రాజకీయంగా వ్యూహాలు ప్రతివ్యూహాల గురించో అలాగే సమాజంలో ఉన్న సమస్యల గురించో వాటిని అడ్రస్ చేయటం గురించో కొత్తగా ఇప్పుడు ఎవరు నేర్పవసరలా. వాటిని చూస్తూ పెరిగాడు. వాటిని చూసే క్రమంలో తన దాకా సమస్యలు వచ్చిన రోజు దాన్ని ఎలా పరిష్కరించాలి అని చెప్పి అనేది తనకొక విజనం, తనకొక దృక్కోణాన్ని తను పెంపొందించుకున్నాడు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడితోటి ఒక 5 సంవత్సరాల పాటు ఆయన దగ్గర పనిచేసిన నాయకులే ఎంతగా తర్ఫీదు పొందుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆయన దగ్గర పనిచేసిన అధికారులే ఇవాళ చాలా ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతూ ఉన్నప్పుడు, ఆయన ఇంట్లో ఆయన్ని చూస్తూ ఆయన వారసుడిగా ఎదిగిన లోకేష్కి ఇవాళ రాజకీయం గురించో సమస్యల పట్ల స్పందించే విధానాన్ని గురించో ఇంకా వేరే ఎవరో నేర్పవసరలా. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి బెస్ట్ క్రైసిస్ మేనేజ్మెంట్ చేయగలిగిన వ్యక్తిగా, నాయకుడిగా దేశంలోనే అంటే ఆయనకి ఆ స్థాయి పేరుంది. ఏదైనా సమస్య ముందుకు వచ్చినప్పుడు, ఏదైనా ప్రకృతి వైపరీత్యం లాంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఎంత వేగంగా ఎంత సమర్థంగా చంద్రబాబు నాయుడు గారు వాటిని హ్యాండిల్ చేస్తారు అనేది క్రైసిస్ మేనేజ్మెంట్లో చంద్రబాబు నాయుడు గారికి జాతీయ స్థాయిలోనే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అటువంటి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వారసుడిగా ఈరోజు లోకేష్
ఒక పక్క ఎన్డీఏ కూటమి పార్టీలు తమ ప్రభుత్వ ఎన్నికలకు ముందు ఇచ్చిన అంటే ఆ రోజు ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన సూపర్ 6 హామీలని అమలు చేస్తున్న దాంట్లో భాగంగా ఒక విజయోత్సవ సభలాగా ఇవాళ సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పని అనంతపూర్లో ఒక సభ ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుల మాధవ్ గారు, లోకేష్ గారు నలుగురు హాజరవ్వాల్సిన సభది. కానీ గత 2 రోజులుగా నేపాల్లో తలెత్తుతున్న పరిణామాలు, అక్కడ చెలరేగుతున్న అల్లర్లు, కాల్పులు, అక్కడ జరుగుతున్న దహనాలు, ఈ క్రమంలో యాత్రికులుగా నేపాల్ సందర్శనకు వెళ్ళిన భారతీయులందరూ అక్కడ చిక్కుబడి ఉన్న నేపథ్యంలో, వారిలో తెలుగువారు కూడా చాలామంది ఉన్నారు అని చెప్పని వార్తలు వస్తున్న నేపథ్యంలో వారి రెస్క్యూని టేకప్ చేయాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి. గతంలో ఉత్తరాఖండ్కి వరదలు వచ్చాయి. అలా వరదలు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష స్థానంలో ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా వేగంగా స్పందించి కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని ఆంధ్ర భవన్లో మోహరింపజేసి ఉత్తరాఖండ్ నుంచి స్పెషల్ ఫ్లైట్ల ద్వారా అక్కడి నుంచి తెలుగు వాళ్ళని, అక్కడ ఇరుక్కొనున్న తెలుగు వాళ్ళని రెస్క్యూ చేయించి తెలుగుదేశం పార్టీ సొంత నిధులతోటి ఫ్లైట్లు అరేంజ్ చేయించి వాళ్ళని వాళ్ళ సొంత స్థలాలకు చేర్చిన తీరు చూసాం 2012-13. అలాగే గతంలో 2014లో విభజిత రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా హిమాచల్ ప్రదేశ్లో హైదరాబాద్కు సంబంధించిన విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు అక్కడ ఒక డ్యాము దిగువ ప్రాంతంలో వాళ్ళు టూరిస్టులుగా వెళ్ళి అక్కడ ఆల్ ఆఫ్ సడన్ డ్యామ్ గేట్లు ఎత్తటంతో వచ్చిన వరదలో చాలా మంది పిల్లలు వాష్అవుట్ అయిపోయారు. అక్కడ బియాస్ నది వరదలు. అటువంటి ఆ వరద పరిస్థితుల్లో అక్కడ ప్రాణాలు కోల్పోయిన పిల్లలని, అక్కడ ఇంకా ప్రాణాలు దక్కించుకున్న పిల్లల్ని కాపాడి అటువంటి ఆ ప్రమాదకర పరిస్థితిలో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయిన పిల్లల తల్లిదండ్రుల ఆవేదన అర్థం చేసుకొని తెలంగాణ ప్రభుత్వం కన్నా చంద్రబాబు నాయుడు గారు వేగంగా స్పందించి ఆ రోజు తన రాష్ట్రం కాదు, తాను పరిపాలిస్తున్న ప్రాంతం కాదు, అయినా సరే నాడు చంద్రబాబు నాయుడు గారు స్పందించిన తీర్పు కూడా దేశానికి ఆయన నాయకత్వ సామర్థ్యాన్ని పరిచయం చేసింది. అటువంటి చంద్రబాబు నాయుడు గారి వారసుడిగా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తన శాఖ కాదు, తను ఐటీ అండ్ హెచ్ఆర్డి మినిస్టరు, అయినా సరే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, శాసనసభ్యులు, ముఖ్యమంత్రితో సహా ఇప్పుడు ఆ సభలో ఎంగేజ్ అయి ఉంటున్న నేపథ్యంలో ఆ బాధ్యత తాను తీసుకొని ఇవాళ లోకేష్ ఆర్టీజీఎస్ సెంటర్లో 10 గంటలకి ఈ నేపాల్లో చిక్కుకుపోయిన తెలుగు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారు అనేది ఆ డేటా కలెక్ట్ చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకొని వీలైనంత క్షేమంగా, వీలైనంత త్వరగా వాళ్ళని రాష్ట్రానికి రప్పించాలి అని చెప్పని తాను కృతనిశ్చయంతో ఆ కార్యక్రమాన్ని తను టేకప్ చేయడం అనేది ఇది కదా సమస్యల పట్ల స్పందించాల్సిన నాయకత్వపు లక్షణం అని చెప్పని లోకేష్ తీరుని వాళ్ళ సమాజానికి పరిచయం చేస్తూ ఉంది. అదే సందర్భంలో మీరు ప్రస్తావించిన చిట్చాట్ అంశం, ఇక్కడ లోకేష్ సంస్కారాన్ని నిన్నటి చిట్చాట్ తెలియజేసింది. ఎందుకంటే ఇక్కడ కేటీఆర్ గారి గురించి నిన్న విలేకరుల ద్వారా లోకేష్కి కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. ఈ మధ్య కేటీఆర్ గారు మిమ్మల్ని పదే పదే కలుస్తున్నారట కదా, రేవంత్ రెడ్డి గారు ఆ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు అని చెప్పని. ఆ అంశం మీద స్పందిస్తూ లోకేష్ గారు కొన్ని సోషల్ ఈవెంట్స్లో అన్ని రాజకీయ పక్షాల వాళ్ళం ఏదో సందర్భంలో ఎదురవుతూ ఉంటాం, మర్యాదపూర్వకంగా పలకరించుకుంటూ ఉంటాం. అలా పలకరించుకుంటే దానివల్ల ఎవరికేంటి ఇబ్బంది ఏంటి, అలా కలిస్తే వచ్చే నష్టం ఏంటి, నేను ఎవరిని కలవాలి, ఎవరితోటి టైం స్పెండ్ చేయాలి అనేది రేవంత్ రెడ్డి గారి నుంచి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఇదే కేటీఆర్ గారు గతంలో 2023 సెప్టెంబర్ 9 చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరిగిన తర్వాత ఆయన అరెస్టు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ హైదరాబాద్లో కొన్ని నిరసన కార్యక్రమాలు టేకప్ చేశారు. అలా టేకప్ చేసిన నిరసన కార్యక్రమాల పట్ల కేటీఆర్ గారు చాలా హేళనపూర్వకమైన వ్యాఖ్యలు చేశారు. మీరు ఏదైనా నిరసన తెలియజేసేది ఉంటే మీరు రాజమండ్రి వెళ్ళి చేసుకోండి, హైదరాబాద్లో చేయడానికి మీకు సంబంధం లేదు. అరెస్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అరెస్ట్ అయిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి చెందిన ఆయన. అంటే అదే చంద్రబాబు నాయుడు గారు
ఈ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారనే అంశాన్ని ఆయన విస్మరించాడు. తెలుగుదేశం పార్టీ ఈ హైదరాబాద్ గడ్డ మీదే తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిందన్న అంశాన్ని ఆయన విస్మరించాడు. అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తన తండ్రి సుదీర్ఘకాలం ఆయన అనుయాయుడిగానే కొనసాగాడన్న అంశాన్ని విస్మరించాడు. అదే సందర్భంలో అటు ఆ నిరసన కార్యక్రమాల పట్ల హేళనపూర్వకమైన వ్యాఖ్యలు చేస్తూ లోకేష్ కూడా నాకు ఫోన్ చేశాడు, నిరసనలు తెలియజేసుకోవడానికి అనుమతి ఇవ్వు అని చెప్పని అడిగాడు. కానీ నేను కుదరదు అని చెప్పాను అని చెప్పని లోకేష్ నన్ను అర్థించాడు, నేను తిరస్కరించాను అని చెప్పని తన ఆధిపత్య ధోరణిని మీడియా ముందు వ్యక్తం చేయడం ద్వారా కొంత తన సుపీరియారిటీ ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. కానీ ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతాయి అన్నట్టుగా అదే సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగితే నవంబర్ ఆఖరు జరిగిన ఎన్నికల్లో కేటీఆర్ గారి నాయకత్వంలో ఉన్న పార్టీ ఓడిపోవడం జరిగింది. ఇవాళ వీళ్ళు అధికారంలో లేరు. కానీ ఆ తర్వాత జరిగిన 5 నెలల్లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం జరిగింది. ఇవాళ లోకేష్ మంత్రి హోదాలో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు జరిగిన తర్వాత అతిపెద్ద సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్న పరిస్థితులు. ఇటువంటి స్థితిలో కూడా తనను కేటీఆర్ కలిసిన అంశాన్ని విలేకరులు తన దగ్గర ప్రస్తావించినప్పుడు కేటీఆర్ గారి డిగ్నిటీని కాపాడుతూ సోషల్ ఈవెంట్స్లో కలిస్తే తప్పేంటి అని చెప్పని ఆయన గౌరవాన్ని కాపాడే ప్రయత్నం లోకేష్ వైపు నుంచి జరిగింది. ఈరోజు ఆ రోజు కేటీఆర్ గారు వ్యవహరించినట్టుగానే కేటీఆర్ గారిని చులకన చేసే వ్యాఖ్యలు లోకేష్ కూడా చేయొచ్చు. కానీ అలా చెయ్యకుండా తన సంస్కారాన్ని లోకేష్ ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ సంస్కారం అనేది వయసుతోటి అనుభవంతో రాదు. అది ఆచరణపూర్వకంగా నరనరన తాను పెరిగిన పరిస్థితులు, తనని పెంచిన వ్యక్తులు ఆ విధమైన సంస్కారాన్ని ఆ వ్యక్తులకి అలవర్చే విధంగా తీర్చిదిద్దుతారు అనేది లోకేష్ వ్యవహార శైలి, పాలకుడిగా తన పనితీరు, సమస్యల పట్ల స్పందిస్తున్న తన తీరు. అలాగే ఇవాళ రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి జాతీయ స్థాయిలో పేరెన్నిక కన్నా అతి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్తో జరిగిన ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో ఆ ఇంటర్వ్యూలో తను స్పందించిన తీరు, ఇవన్నీ చూస్తే తెలుగుదేశం పార్టీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తు తరం అసలు సిసల నాయకుడిగా లోకేష్ ఎమర్జ్ అవుతున్నాడు అనేది ప్రూవెన్ ఫ్యాక్టర్. ఖచ్చితంగా సార్. ఇక మనం మరో అంశంలోకి వెళ్తే, నిన్న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది. ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ గెలుపొందడం కూడా జరిగింది. అయితే భారీ ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగింది. ఆ క్రాస్ ఓటింగ్లో కూడా ఇండియా కూటమి నుంచి దాదాపుగా 15 ఓట్లు ఇటు పడ్డాయి అనేటటువంటి సంగతి కూడా తెలుస్తుంది. సరే, కొన్ని వార్తాపత్రికలు కానీ కొన్ని సోషల్ మీడియా సైట్స్లో కానివ్వండి, వైసీపీ నుంచి కూడా క్రాస్ ఓటింగ్ అటు ఇటు జరిగిందని అంటున్నారు కదా, దానికి మనకి ఆధారాలు ఏమి స్పష్టంగా లేవు. సో మొత్తానికి నిన్నటి ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఈ క్రాస్ ఓటింగ్ వ్యవహారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఒక అంశం అయితే, రాహుల్ గాంధీ ఓట్ చోరీ పేరుతోటి దేశవ్యాప్తంగా దేశ జనాల్ని, దేశ ప్రజల్ని తన వైపుకు తిప్పుకున్నా కానివ్వండి, అసలు తన కూటమిలో లోకల్ని, తన కూటమిని అదుపు చేసుకోలేక ఈ రకంగా ఓట్ చోరీ పేరుతో చేసే కార్యక్రమాలని అసలు ఎలా చూడాలనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? అంటే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటి అంటే, ఎందుకో తెలియదు మొదటి నుంచి కూడా ఇండియా కూటమిలో ఉన్న పార్టీల మధ్య ప్రాపర్ ఎమోషనల్ కనెక్టివిటీ లేదు. ఎవరి నాయకత్వాన్ని ఎవరు ఆమోదించే స్థితిలో లేరు అక్కడ. ఇవాళ ఇండియా కూటమికి పూర్తి స్థాయి నాయకుడిగా రాహుల్ గాంధీ గారిని గుర్తించడానికి కూడా ఇండియా కూటమిలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి రాలేకపోతా ఉన్నాయి. మమతా బెనర్జీ గారిది ఒక వైఖరి, అరవింద్ కేజ్రీవాల్ గారిది ఒక వైఖరి, అఖిలేష్ యాదవ్ గారిది ఒక వైఖరి. ఇటువంటి పరిస్థితుల్లో ఇండియా కూటమితో అరమరికలు లేని సయోధ్యం మెయింటైన్ చేస్తున్న పార్టీలో వచ్చేటప్పటికి స్టాలిన్ గారి నాయకత్వంలో ఉన్న డిఎంకే పార్టీ, తేజస్వి యాదవ్ గారి నాయకత్వంలో ఉన్న ఆర్జేడీ పార్టీ, అలాగే ఉద్ధవ్ ఠాక్రే గారి నాయకత్వంలో ఉన్న శివసేన చీలిక విభాగం. ఇటువంటి కొన్ని పార్టీలు తప్పిస్తే మిగిలిన అన్ని పక్షాలు ఏకగ్రీవంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలి,
ఆ నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్న అభిప్రాయం వ్యక్తం చేయటలా. ఇది 100% ఇండియా కూటమి ఐకమత్యాన్ని ఏదో ఒక సందర్భంలో బీటలు వారుస్తూనే ఉంది. ఒక పక్క రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషను నరేంద్ర మోడీ గారు కలిసి ప్రజల ఓట్లు చోరీ చేశారు. ఓట్లు చోరీ చేయడం ద్వారా కర్ణాటకలో, మహారాష్ట్రలో విజయం దక్కించుకున్నారు. అదే ప్రయోగం ఇప్పుడు బీహార్లో కూడా చేయబోతున్నారు. దీన్ని మేము ఎక్స్పోజ్ చేస్తాము. ఆల్రెడీ ఈ ఓట్ల చోరీ అంశం మేము వెలుగులోకి తేవడం ద్వారా ఒక హైడ్రోజన్ బాంబును ప్రయోగిస్తా ఉన్నాము అని చెప్తా ఉన్నారు. భవిష్యత్తులో మరింత విస్ఫోటనాన్ని కలిగించే వాస్తవాలు మేము వెలుగులోకి తెస్తాము అని చెప్తున్నారు. అంటే ఇక్కడ బీహార్లో అక్కడ ప్రజల ఓట్లు చోరీకి గురైన అన్న అంశాన్ని ప్రస్తావిస్తున్న రాహుల్ గాంధీ గారు ఇవాళ ఒక పక్క ఎన్డీఏ కూటమికి పార్లమెంట్ ఉభయ సభల్లో కలిపి మెజారిటీ ఉందని తెలుసు. ఆ మెజారిటీ ఉన్న దృష్ట్యా వాళ్ళ అభ్యర్థిని కంఫర్ట్గా నెగ్గించుకోగలుగుతారు అని తెలుసు. తెలిసినా సరే ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు ఉంది. ఆ పోటీ ద్వారా సిద్ధాంత వైరుధ్యాలని ప్రజల ముందు చర్చనీయాంశం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఇండియా కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అభ్యర్థిగా పోటీకి పెట్టారు. పోటీకి పెట్టినప్పుడు మరి అక్కడ తమకున్న అన్ని బలాలని సమీకరించుకొని ఆ పోటీని సమర్థవంతంగా హ్యాండిల్ చేయాలి కదా. గెలిపోవటం అనేది అంతిమంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికలు నిర్ణయిస్తాయి. కానీ వాళ్ళ ఫూల్ ప్రూఫ్గా తమలో వైఫల్యాలు లేకుండా తమకు మద్దతు ఇచ్చే అన్ని పక్షాలతోటి ప్రాపర్ కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ కూటమి నాయకత్వం మీద ఉంటుంది. ఈ విషయంలో ఇండియా కూటమి 100% ఫెయిల్ అయింది అనేది వాస్తవం. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యూహాత్మక తప్పిదం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వైపు నుంచి జరిగింది. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు కలిపి 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అలాగే 18 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. అంటే సుమారుగా 60 మంది సభ్యుల సంఖ్యాబలం ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు. ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 18 స్థానాల సంఖ్యాబలం ఉన్న తెలుగుదేశం, జనసేన ఆల్రెడీ ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా ఉన్నారు. అలాగే 3 స్థానాలు ఉన్న భారతీయ జనతా పార్టీ అటు ఎన్డీఏలోనే ఉంది. 4 స్థానాలు ఉన్న వైసీపీ పార్టీ ఇవాళ ఎన్డీఏ కూటమి కాకున్నా వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడానికే సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడున్న 17 లోక్సభ స్థానాల్లో ఆల్రెడీ 8 స్థానాలు భారతీయ జనతా పార్టీవే. మిగిలిన 9లో 8 కాంగ్రెస్ చేతిలోనూ 1 ఎంఐఎం చేతిలోనూ ఉన్నాయి. అంటే వాళ్ళ ఏకపక్షంగా ఇండి కూటమి అభ్యర్థికి మద్దతు ప్రకటించడానికి కేవలం 9 మంది సభ్యుల సంఖ్యాబలం మాత్రమే రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రాంతీయ తత్వాన్ని ప్రస్తావనలోకి తీసుకొచ్చారు. తెలుగు బిడ్డ కాబట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి తెలుగు ప్రాంతాలకు సంబంధించిన అన్ని రాజకీయ పక్షాల ఎంపీలు పార్టీలకు అతీతంగా మద్దతు తెలపాలి అనే ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. ఇక్కడ ఒక అంశం చెప్తా నేను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జీవో తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఏర్పాటు కాబోయే ఏ పరిశ్రమలో అయినా సరే 75% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి అని చెప్పని. ఆయన పరిశ్రమలు తెచ్చింది లేదు, పరిశ్రమలు నెలకొల్పింది లేదు, 70% ఉద్యోగాలు ఇచ్చింది లేదు. కానీ ఆయన జీవో తీసుకురావడం ద్వారా అది చూసి ఎలర్ట్ అయిన కన్నడిగులు, ఉపేందర్ లాంటి హీరోలు కర్ణాటక ప్రాంతంలో కన్నడిగులకే 70% ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పని అక్కడ ఉద్యమ నిర్మాణానికి పూనుకున్నారు. నిరసన కార్యక్రమాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అంటే వాళ్ళకి లేని ఉద్దేశాలు ఈయన కలిగించాడు. వాస్తవంగా ఇవాళ బెంగళూరు లాంటి ప్రాంతంలో, కర్ణాటకలో వివిధ ప్రాంతాల్లో కొన్ని లక్షల మంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన యువత ఉద్యోగాలు పొందుతూ ఉన్నారు. అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. అంటే ఈయన ఇక్కడ ఒక అసంబద్ధమైన ప్రతిపాదన చేయటం ద్వారా అక్కడ స్థిరపడ్డ లక్షలాది మంది భవిష్యత్తుని గొడవలు పెట్టుగా మార్చే ప్రయత్నం ఈయన తీసుకుంటున్న నిర్ణయ పర్యవసానం వాళ్ళ ద్వారా అది ఉద్యమం బలపడకపోబట్టి సరిపోయింది. కానీ
అక్కడ గనక ఉద్యమం బలపడి ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా అటువంటి నిర్ణయం తీసుకున్నట్టయితే ఆ లక్షల కుటుంబాలకు ఎవరు జవాబుదారీ? కాబట్టి రాజకీయ పక్షాలు స్థానికత అంశంలో కొన్ని సందర్భాల్లో వికటించే నిర్ణయాలు రాజకీయంగా పాలనాపరంగా వాళ్ళు తీసుకునేటప్పుడు వికటించడానికి ఉన్న ఆస్కారాన్ని కూడా పరిగణలోకి తీసుకొని నిర్ణయాలు చేయాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ స్థానికత అంశాన్ని తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చిన స్థానికత అంశాన్ని నేను ఇందాక చెప్పినట్టుగా ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వాములైన పక్షాలు వాటిని పరిగణలోకి తీసుకోవు. వాళ్ళు వాళ్ళ రాజకీయపు ఎజెండాకు అనుగుణంగానే నిర్ణయాలు చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఆయన అవసరాలు రీత్యా ఆయన నిర్ణయాలు చేస్తాడు. అదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ కూడా తన వ్యూహానికి అనుగుణంగా తన రాజకీయ ఎజెండాకు అనుగుణంగా తన నిర్ణయం చేస్తుంది. కేవలం 9 మంది పార్లమెంటు సభ్యుల కన్నా అదనంగా ఒక్క సభ్యుడి మద్దతు కూడా కూడగట్టలేని రేవంత్ రెడ్డి గారు ఈ స్థానికత అంశాన్ని ప్రస్తావనలోకి తీసుకురావడం ద్వారా ఆయన ఏం చేశాడు? ఈ తీసుకురావడం ద్వారా తమిళనాడులో ఉన్న, ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ కూటమి అభ్యర్థి తమిళనాడుకు సంబంధించిన ఆయన, తమిళనాడులో ఇండి కూటమిలో బలమైన పక్షంగా ఉన్న డిఎంకే సభ్యులలో ఒక అంతర్మదనాన్ని అక్కడ కలిగించాడు. ఓహో, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన తెలుగు ప్రాంతానికి సంబంధించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి తెలుగు ప్రాంత ఎంపీలందరూ సహకరించాలని కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తుంది కదా, అటువంటప్పుడు మన ప్రాంతానికి సంబంధించిన అభ్యర్థికి మనం ఎందుకు మద్దతు తెలపకూడదు అని చెప్పని ఇవాళ డిఎంకే పార్టీ సభ్యుల్లో కూడా ఒక అంతర్మదనం మొదలై వాళ్ళందరూ క్రాస్ ఓటింగ్ చేసి ఇవాళ ఇండియా కూటమి అభ్యర్థి పరువు ప్రతిష్టలు గంగలో గలిపారు. అంటే ఈ రేవంత్ రెడ్డి గారు అలాగే రేవంత్ రెడ్డి గారిని కట్టడి చేయని రాహుల్ గాంధీ గారి ఈ అసంబద్ధ నిర్ణయం పర్యవసానం సుదర్శన్ రెడ్డి గారి పరువు వల్ల గంగలో కలిసినట్టయింది. అంటే ఎన్నికలలో వ్యూహాత్మక తప్పిదాలు ఇవి. అదే సందర్భంలో ఇక్కడ మీరు ప్రస్తావించిన వైసీపీ నుంచి కూడా క్రాస్ ఓట్ జరిగింది అని చెప్పని జరుగుతున్న స్పెక్యులేషన్స్. ఒకటి జరిగింది సీక్రెట్ బ్యాలెట్. ఆ సీక్రెట్ బ్యాలెట్ లో ఎవరు క్రాస్ ఓట్ వేశారు, ఎవరు ఓట్లు మురిగిపోయాయని చెప్పని మనం స్పష్టంగా చెప్పలేము. కానీ ఏంటంటే మొన్న మల్లికార్జున ఖర్గేని కలిశారు కదా, ఒక ఎంపీ వీళ్ళు వైసీపీ ఎంపీ కలిసిన దగ్గర నుంచి ఈయన ఎలాగో అటే వేస్తాడని ఒక స్పెక్యులేషన్ అయితే నడిచింది. వేసాడా లేదని మనకే తెలియదు. అదే కాకుంటే ఏంటంటే నేను అదే చెప్పబోతున్నా. రీసెంట్ గా నామినేషన్ ప్రక్రియ కూడా ముగిసిన తర్వాత వైసీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు మేడ రఘునాథ్ రెడ్డి ఎప్పుడైతే మల్లికార్జున ఖర్గే గారిని కలిశారో ఆ కలిసి చర్చలు జరిపిన ధర్మిలా ఆయన మాకేదో పూర్వపరిచయం ఉంది, వ్యాపార సంబంధాలు ఉన్నాయి, ఆ దృష్ట్యా నేను కలిశానని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి పట్ల కొంత అనుమానాలు వ్యక్తమైనాయి. అంటే ఏకపక్షంగా ఎన్డీఏ కూటమితోటి సంప్రదింపులు జరుపుతూ రాజ్నాథ్ సింగ్ గారు నుంచి వచ్చిన పిలుపుకి స్పందిస్తూ మేము మద్దతు ఇస్తున్నామని చెప్పని ప్రకటించిన వైవి సుబ్బారెడ్డి గారు రాధాకృష్ణన్ గారిని కలిసి మీకు మేము మద్దతు ఇస్తున్నాము, మా పార్టీ పరంగా తీసుకున్న విధాన నిర్ణయం అనేది చెప్తున్నా కూడా ఎలా పోయి ఎలా వస్తాయనే ఉద్దేశంతో రేపు రోజున ఒకవేళ రాజకీయంగా జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాలు పరిస్థితులు తారుమారు అయినా సరే, ఒకవేళ ఇండి కూటమి ఒకవేళ రేపు వాళ్ళు ఏదైనా పై చేయిలోకి వచ్చినా సరే అటువైపు నుంచి కూడా ఆప్షన్స్ ఓపెన్ గా ఉంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి అనుమతితోటే మేడా రఘునాథ్ రెడ్డి గారు మల్లికార్జున ఖర్గే గారిని కలిసి ఉంటారన్న వార్తలే చాలా ప్రధానంగా వెలువడ్డాయి. కారణం ఏంటి అంటే ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ఆల్రెడీ ఎన్డీఏ కూటమి నుంచి వీరిని సంప్రదించిన తర్వాత మేము దాన్ని పరిగణలోకి తీసుకుంటున్నామని చెప్పిన తర్వాత జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగా ఫోన్ చేసినా కూడా మేము ఆల్రెడీ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చామని చెప్పిన తర్వాత అక్కడ కొంత అనుమానాలు బలపడే విధమైన చర్యలకి తన ఎంపీ పాల్పడ్డప్పుడు ఆ ఎంపీని పిలిచి వివరణ అడిగే ప్రయత్నం కానీ, ఆ ఎంపీని మందలించే ప్రయత్నం కానీ, ఆ ఎంపీ కలయిక గురించి ప్రజలకి వివరణ ఇచ్చే ప్రయత్నం కానీ వైసీపీ పార్టీ నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి జరగలేదు. కాబట్టి 100% జగన్మోహన్ రెడ్డి గారి సూచనల సలహా మేరకే అంటే పరిస్థితులు పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దామని చెప్పని ఒక టెస్టెడ్ అనే ట్రైడ్గా మేడా రఘునాథ్ రెడ్డి గారిని ఖర్గే గారి దగ్గరికి పంపించి ఉండొచ్చు అని చెప్పని బయట స్పెక్యులేట్ అవుతా ఉంది. నేను కూడా అది అభిప్రాయంతో ఉన్నాను నేను. కాబట్టి ఇక్కడ రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అన్నట్టుగా అవసరాల రీత్యా అవకాశాల రీత్యానే రాజకీయాల్లో పొత్తులు ఎత్తులు ఉంటాయి అనేది మనకందరికీ తెలిసిన నేపథ్యంలోనే ఇవాళ ఎంత ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించినా కూడా తన భవిష్యత్తు అవసరాల రీత్యా కొంతమందినైనా సరే తన వైపు నుంచి అటువైపుకి కూడా క్రాస్ ఓటింగ్
జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైపు నుంచి జరిగి ఉండొచ్చు, దానికి ఆయనే ఆదేశించి ఉండొచ్చు అని కూడా ఇవాళ రకరకాల చర్చలు జరగడానికి ఆస్కారం కలిగించినట్టయింది. అదే మేడా రఘునాథ్ రెడ్డి గనక మేడా రఘునాథ్ రెడ్డి ఖర్గే గారిని కలిసిన ఆ కలయిక పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి వైపు నుంచి కనుక అభ్యంతరం వ్యక్తమై ఉన్నట్టయితే ఇవాళ ఈ చర్చకు ఆస్కారం ఉండేది కాదు. కానీ ఈ కలయిక జరిగిన తర్వాత కూడా స్పందించని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆయన నాయకత్వపు వైఖరిని చూసిన తర్వాత ఘటనా సమర్థులు ఎంతగానో తెగిస్తారు. ఎవరితోటైనా ఎప్పుడైనా ఏ విధమైన తమ అవసరాల రీత్యా పొత్తులకి సాహసిస్తారు అనేది వైసీపీ పార్టీ వైఖరి మొదటి నుంచి తెలిసినా అర్థం చేసుకున్న మనకి ఇవాళ ఖర్గే గారితో జరిపిన సమావేశం పట్ల కానీ అలాగే వైసీపీ వైపు నుంచి క్రాస్ ఓటింగ్ జరిగింది అన్న అంశంలో కానీ పెద్ద ఆశ్చర్యం అనిపించడం లేదు.